హాయ్ వీవర్స్, ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, ప్రీవియస్ క్లోజింగ్, టుడే ఓపెన్, లో, హై, టుడే క్లోజింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్కెట్ ఈరోజు చాలా బాగా డౌన్ఫాల్ అయ్యింది. ఎందుకు డౌన్ అయిందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ నిఫ్టీ 21,571లో క్లోజ్ అయింది. టుడే ఓపెన్ 21,716 పాయింట్లలో ఓపెన్ అయింది. టుడే లో 21,192 పాయింట్స్ లో వెళ్ళింది. టుడే హై నిఫ్టీ టుడే హై 21,750 పాయింట్స్ హై వెళ్ళింది. టుడే నిఫ్టీ క్లోజింగ్ 21,238 పాయింట్స్లలో క్లోజ్ అయింది 3:30కి. మార్కెట్ టైమింగ్స్ 9:15 to 3:30 వరకు. 3:30కి నిఫ్టీ క్లోజింగ్ 21,238 పాయింట్స్. ప్రీవియస్ క్లోజింగ్, టుడే క్లోజింగ్ రెండు కంపేర్ చేస్తే నిఫ్టీ ఈరోజు 333 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, సెన్సెక్స్ ప్రీవియస్ క్లోజింగ్ 71,423 పాయింట్లలో క్లోజ్ అయింది. సెన్సెక్స్ టుడే ఓపెన్ 71,868 పాయింట్లతో ఓపెన్ అయింది. సెన్సెక్స్ టుడే లో 70,234 పాయింట్లు లో టచ్ చేసింది. సెన్సెక్స్ టుడే హై 72,039 పాయింట్ల హై టచ్ చేసింది. టుడే సెన్సెక్స్ క్లోజింగ్ 70,370 పాయింట్లలో క్లోజ్ అయింది. ప్రీవియస్ అంటే నిన్నటికి ప్రీవియస్ వర్కింగ్ డేకి ఈ రోజుకి కంపేర్ చేసినప్పుడు సెన్సెక్స్ 1,053 పాయింట్ల మైనస్లో క్లోజ్ అయింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ 46,058 పాయింట్లలో క్లోజ్ అయింది. ఈరోజు ఓపెన్ బ్యాంక్ నిఫ్టీ 46,495 పాయింట్లతో ఓపెన్ అయింది. లో 44,886 పాయింట్లు లో టచ్ చేసింది. హై 46,580 పాయింట్ల హై టచ్ చేసింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ 45,015 పాయింట్లతో క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్కి ఈరోజు క్లోజింగ్కి కంపేర్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ 1,043 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ 20,542 పాయింట్లతో క్లోజ్ అయింది. టుడే ఓపెన్ 20,735 పాయింట్లతో ఓపెన్ అయింది. లో 20,081 పాయింట్ లో టచ్ చేసింది. ఫిన్ నిఫ్టీ 20,771 పాయింట్ల హై టచ్ చేసింది. క్లోజింగ్ ఫిన్ నిఫ్టీ 20,137 పాయింట్లతో క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ ప్రీవియస్ క్లోజింగ్ టుడే క్లోజింగ్తో కంపేర్ చేసినప్పుడు 405 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. ఈరోజు నిఫ్టీ అరౌండ్ 333 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 1,053 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. అయినప్పటికీ మనకి నిఫ్టీ 50 కంపెనీస్లో పర్ఫామ్ చేసిన టాప్ గెయినర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సిప్లా, సన్ ఫార్మా, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, హీరో మోటో కార్ప్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్ప్, బజాజ్ ఫిన్సర్ ఇలా ఈ కంపెనీస్ టాప్ 50 కంపెనీస్ బెస్ట్ పర్ఫామ్ చేశాయి ఈరోజు. నెక్స్ట్ టాప్ లూజర్స్ ఏంటో తెలుసుకుందాం. మార్కెట్ ఇంత ఫాల్ అయినందువల్లనేమో మేబీ నిఫ్టీ 50 కంపెనీస్లో టాప్ లూజర్స్ చాలా ఎక్కువ కంపెనీలు ఉన్నాయి. అందులో ఇండస్ ల్యాండ్ బ్యాంక్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, అదానీ పోర్ట్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ బ్యాంక్, పీబీసీఎల్, హెచ్యుఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్, హిండాల్కో, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, యూపీఎల్, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, లార్సెన్, బ్రిటానియా, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్ఆర్ మోటార్స్, రిలయన్స్, ఐటీసీ, ఎన్టీపీసీ, విప్రో, ఎంఎండ్ఎం, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, కొటాక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, మారుతి సుజుకి, డివిస్ ల్యాబ్స్, నెస్లే, ఇన్ఫోసిస్, ఎల్టీఐ, మైంట్రీ, టీసీఎస్ ఇలా ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ 50 కంపెనీస్లో చాలా ఎక్కువ కంపెనీస్ మైనస్లోనే క్లోజ్ అయ్యాయి. ఇది వ్యూవర్స్,
ఈరోజు మనకి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకున్నాంగా. మన ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని నొక్కండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.